ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంటుంది. సంవత్సరాల్లో కూడా ప్రచురించారు. ఆ కాపీల్ని ఆ ఛానల్ వారు కలెక్టర్ గారి ద్వారా ఆవిష్కరింప చేయమని కోరుతున్నారు. అది జరుగుతోంది, మనందరం వీక్షిస్తున్నాం. భక్తి టీవీ మరియు ఎన్టీవీ. శ్రావళంబి నామ సంవత్సర పంచాంగం ఎన్టీవీ భక్తి టీవీ వారు ఈరోజు మన శ్రీకాకుళంలో ఈ వేదిక పైన ఆవిష్కరణ జరుగుతున్నది. ఆ ఛానల్ వారికి మరొకసారి ధన్యవాదాలు. కలెక్టర్ గారికి మరొకసారి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ अक्सर पटका नहीं है सर बने नहीं लगता सर హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి భక్తి టీవీ, ఎన్టీవీ, వనితా టీవీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఈ పంచాంగం అనేది మనం ప్రతి సంవత్సరం కూడా ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం. మరి అందులో భాగంగా ఈరోజు ఈ సంవత్సరం ఇక్కడ ఎన్జిఓ హోమ్లో ఈ పంచాంగాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖ్యంగా మరి తుమ్మల నరేంద్ర చౌదరి గారికి ప్రప్రథమంగా మా తాలూకా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. పబ్లిక్లోకి ఈ పంచాంగం తీసుకురావడం ద్వారా మరి ప్రతి కార్యక్రమానికి కూడా మనం పంచాంగం చూడడం అనేది ఒక అలవాటు. మరి అందులో ఈయన ఒక సిస్టమేటిక్గా ఎవ్రీ ఇయర్ కూడా మరి నరేంద్ర చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ పంచాంగాన్ని అనేది తయారు చేసి పబ్లిక్ అందించడం అనేది గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాం. మరి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ మరి మీ ఛానల్స్ మరెంతో పబ్లిక్లో పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ముందుగా హేమలంబి నామ సంవత్సర శుభాకాంక్షలు ఎన్టీవీ ప్రేక్షకులకు తెలియజేస్తున్నాం. మీరు భక్తి టీవీ వాళ్ళు ఈ పంచాంగాన్ని ప్రతి సంవత్సరం విడుదల చేస్తున్నారు. మీ పంచాంగం అనేది ప్రతి మనిషికి సెల్ ఫోన్ ఎలాగో ఇప్పుడు పంచాంగం మీ బుక్ అలా తయారైంది. ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది ఛానల్స్ పంచాంగాలు తయారు చేస్తున్నారు, కానీ మొదటి నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి పంచాంగాన్ని చేస్తూ అదే దీనిలో వెళ్తున్నారు. మంచి పద్ధతితో పంచాంగం అంటే ఇదే చదవాలనే పద్ధతిలో తయారు చేస్తున్నారు. అందుకు మీ ఎన్టీవీ యాజమాన్యానికి, మీ సిబ్బందికి అందరికీ కృతజ్ఞతలు. ఈ శ్రీకాకుళం జిల్లాలో మాతో ఈ పంచాంగాన్ని ఓపెన్ చేయించినందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రథమంగా హేమలంబి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు భక్తి టీవీ యాజమాన్యానికి, భక్తి టీవీ వీక్షకులకి మరియు సిబ్బంది అందరికి కూడా శ్రీకాకుళం జిల్లా ఎన్జిఓ సంఘం తరఫున జేఏసీ తరఫున హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు. అయితే ఇది ప్రతి ఇంట్లో కూడా ఒక కరదీపికలా పోయి ప్రతి గృహిణికి, ఎందుకంటే ఇది అందరికీ భక్తి టీవీ అనేది తెల్లవారు 4 గంటలకే మహిళలు లేచి ఆ ప్రోగ్రామ్ కంటిన్యూగా 7 వరకు అసలు ఎవరు ప్రతి ఇంట్లో మీరు ఒకసారి వ్యూవర్స్ రేటింగ్ ఉన్న కూడా నెంబర్ 1 రేటింగ్ ఉన్న సంస్థ భక్తి అంటే ఆధ్యాత్మిక చింతనలో. ఎందుకంటే మన భారతదేశ సాంప్రదాయము, విలువలు, సంస్కృతి అలాగ అడుగంటిన స్టేజ్లో మళ్ళీ ఆధ్యాత్మిక భావన, మన సంస్కృతిని, మన చరిత్రని ప్రతిబింబించే విధంగా ఈ ఎన్టీవీ కానీ, భక్తి టీవీ కానీ, వనితా టీవీ కానీ నిర్విరామ కృషి చేస్తుంది. డెఫినెట్గా ఆ నరేంద్ర చౌదరి గారి తల కృషి మాత్రం శ్లాఘనీయము. ఇటువంటి వ్యక్తులు ఉంటేనే ఈ సమాజంలో ఇటువంటి ఆధ్యాత్మిక చింతన పెరిగి
మనం భారతదేశం కర్మభూమి, వేదభూమి, ఆధ్యాత్మికంగా రూపెళ్ళాయి మళ్ళీ ఆ దిశగా వికసించాలంటే ఇటువంటి మహానుభావులు ఉండాలి. అలాగే వీళ్ళు చేస్తున్న ఎప్పుడు హైదరాబాద్లో చేస్తున్న కార్తీక మాసోత్సవంలో శివారాధన అద్భుతం. అవి నభూష లక్షలాది మంది దాని ద్వారా చాలా భక్తి పారవశ్యంతో అందులో పాల్గొంటారు. అదేవిధంగా రాష్ట్ర విభజన తర్వాత కూడా అమరావతిలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా మాతో ఈ కార్యక్రమాన్ని ఇనాగ్రేషన్లో అవకాశం కల్పించినందుకు ఈ సంవత్సరం కూడా సేమ్ మళ్ళీ మా అందరికీ భాగస్వామ్యం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.